కూతురు కోరుకున్న వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. అందుకని కూతురి స్వయంవరానికి ఏర్పాట్లు చేసి దగ్గరలోని పెళ్లి కుమారులను ఆహ్వానించేందుకు వెళ్ళింది. దారిని వెళ్తున్న చిలకమ్మకు గుడిసెపైకి ఎక్కి విలాసంగా కూర్చున్న కోడి పుంజు కనిపించింది. అల్లుడు రేపు మా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి అంది. దీంతో నీ కూతురు అంత చక్కగా ఉండదేమో కదా అంటూ నసిగింది కోడి పుంజు. నా కూతురికే బాబు చక్కదనాల చుక్క అంటూ చిలకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చక్కగా పురివిప్పి ఆడుతున్న ఎవరి బాబు చిలకమ్మకు కనిపించగానే నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి అంది. నా అంత అందగాడికి నీ కూతురా అంటూ చిరుగురులాడాడు నెమలి బాబు. నా కూతురు కూడా నీ అందానికి తక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ. అలాగే పావురం, చిలుక, కొంగబాబుల ఇళ్లకు వెళ్ళి కూతురు స్వయంవరానికి రావాలని కోరింది. అయితే అందరూ కోడిపుంజు నెమలి బాబులకు వలె అలా మాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి వాళ్ళని కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది. మరుసటి రోజు ఓ మామిడి పళ్ళ తోటలో చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులు అందరూ టిప్పు టాప్గా తయారై వచ్చారు. తోటంతా సందడిగా ఉంది. కూతురి శుభకార్యంలో హడావుడిగా అటు ఇటు తిరుగుతున్న చిలకమ్మకు ఇంతలో ఓ చెట్టు కొమ్మపై వాలిన గోరింక బాబు కనిపించాడు. చిలకమ్మని చూడగానే స్వయంవరానికి నన్ను పిలవకపోయినా నువ్వు వచ్చేసానత్తోయ్ అన్నాడు గోరింక బాబు. వస్తే వచ్చావు కానీ కళ్ళకు వెళ్ళకు అడ్డుపడకుండా ఓ మూలను వెళ్ళి కూర్చోపో అంటూ చిరుగుబొర్లాడింది చిలకమ్మ. సరే అక్క అంటూ ఓ చివరిలో వెళ్ళి కూర్చున్నాడు గోరింక బాబు. చిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి వేదిక వద్దకు తీసుకొచ్చారు. పాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్లి కొడుకుల వైపు నడిచింది. ముందుగా కోడి పుంజు, తర్వాత నెమలి బాబు, చిలుక, కొంగ ఇలా ఒక్కొక్కటి దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన చిలకమ్మ కూతురు చివరిలో ఆగిపోయింది. అక్కడే ఉన్నాడు గోరింక బాబు. గోరింక బాబు కళ్ళలోకి సిగ్గు మొగ్గై చూసింది చిలకమ్మ కూతురు. గోరింక బాబు కూడా మెల్లిగా కళ్ళు గీటాడు. అంతే, అతని మెడలో మాల వేసేసి నవ్వుతూ తల్లి దగ్గరికి చేరి వెనకన దాక్కుంది. దీంతో మామిడి తోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తల్లి వచ్చిన సుందరంగుల ముఖాలన్నీ అవమానభారంతో వాడిపోయాయి. వద్దంటే ఒప్పించి మరి తీసుకువచ్చి ఇంతలా అవమానిస్తానా అంటూ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయాడు. కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ తాను చేసిన పొరపాటు గ్రహించి వెంటనే పేర్కొని నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. ముందే నాకు విషయం తెలుసుంటే ఆ పొగరుపోతుల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ. ఎన్నో నీటి మనసుకు నచ్చినదే నిజమైన ఆనందం. పొగరు గర్వం చూసి కాదు, నిజమైన ప్రేమ సరళత చూసి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి.